హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో అక్రమ ఆక్రమణలపైన కొరడా జలిపించిన తర్వాత ఎక్కువ మంది అటెన్షన్ని గ్రాప్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఈ నేపథ్యంలో అసలు ఎన్ కన్వెన్షన్ ఏ విధంగా ఉండేది, అక్కడ ఉన్నటువంటి వనరులేంటి, వసతులేంటి, అలానే గత 10-15 ఏళ్లలో వేల కోట్ల రూపాయల వ్యాపారం లేదా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బిజినెస్ ఎన్ కన్వెన్షన్ చేసిందనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. సో అందులో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవి, ఆ సౌకర్యాలను పొందడానికి లేదా అక్కడ ఇస్తున్నటువంటి వసతుల్ని వినియోగించడానికి హైదరాబాద్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా తమకు సంబంధించినటువంటి వివిధ రకాల వేడుకలు, మీటింగ్స్, గ్యాదరింగ్స్ తదితర అంశాలన్నిటికీ కూడా ఎన్ కన్వెన్షన్ ఇప్పటివరకు వేదిక అయింది. హైటెక్ సిటీకి కోతవేడు దూరంలో ముఖ్యంగా శిల్పారామం, శిల్పకళా వేదిక వీటన్నిటికీ అతి సమీపంలో ఉన్నదే ఎన్ కన్వెన్షన్. ప్రస్తుతం హైడ్రా కూల్చివేసిన నేపథ్యంలో అక్కడ శిథిలాలు మాత్రమే ఉన్నాయి. అంతకు ముందర ఎన్ కన్వెన్షన్ ఏ విధంగా ఉండేదో ఒకసారి చూద్దాం. ఇది ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. అంటే ఇందులోనే చాలా డేటాని పొందుపరిచారు. ఈ డేటా ప్రకారం చూస్తే కూడా ఎన్ కన్వెన్షన్ యాక్టివిటీస్ పైన మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ కన్వెన్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, దానిపైన కూడా ఇందులో వివరణలు ఉన్నాయి. ఇది ఫర్ సోషల్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్, వెడ్డింగ్స్, పార్టీస్, ఎగ్జిబిషన్స్, లాంచెస్ లాంటి ఈవెంట్స్ కోసం దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇది అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినటువంటి సమాచారం. అలానే ఇన్ హైదరాబాద్ హైటెక్ సిటీ బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసెస్, మోడర్న్ వెన్యూ, ప్రైమ్ లొకేషన్, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతల్ని ఇక్కడ వివరించారు. అలానే వెన్యూస్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇది మెయిన్ హాల్ అనేది చాలా పెద్ద హాల్. ఇందులో 27,000 స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగుల వైశాల్యంతో దీన్ని నిర్మించారు. 3,000 మంది దీనిలో కూర్చునేటువంటి సౌకర్యం, పార్టీస్ నిర్వహించేటువంటి వెసులుబాటు ఇందులో ఉన్నాయి. అలానే ఇక రెండవ వెన్యూ చూస్తే కనుక గార్డెన్ వెన్యూ. ఇది కూడా 37,000 చదరపు అడుగుల ఓపెన్ ఎయిర్ వెన్యూ. ఇది ఒక మెయిన్ హాల్కి యాక్సెస్ ఉండేటువంటి వెన్యూ. ఇది ఇక్కడ భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి ఆల్రెడీ అందులో కొన్ని దృశ్యాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఎన్ కన్వెన్షన్ నిర్వహణకు సంబంధించి. ఇది మరొక హాల్, ఇది డైమండ్ హాల్. 5,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఒక చిన్న నిర్మాణం ఇది. ఇందులో 500 మందితో పార్టీలు నిర్వహించడానికి, ఏర్పాట్లు చేయడానికి ఉన్నటువంటి సౌకర్యాలు. ఇంకొకటి బనియన్ అనేటువంటి కాన్సెప్ట్. బనియన్ అంటే మామూలుగా మన మర్రి చెట్టు అంటాము. సో మర్రి చెట్టు కింద ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది ఇది ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లాంటిది. ఇక్కడ 26,000 చదరపు అడుగుల వైశాల్యంతో ఈ ఓపెన్ ఎయిర్ వెన్యూని నిర్మించారు. దీనికి సంబంధించినటువంటి వసతులు, ఏర్పాట్లు ఇక్కడ చేశారు. బార్ అనేటువంటి ఇమేజ్ మనం చూస్తున్నాం. ఇంకోటి ఎనెక్స్ హాల్. ఇది 7,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. డైమండ్ హాల్కిను బనియన్ హాల్కి యాక్సెస్ ఉండేటువంటి హాల్ ఇది. చిన్న చిన్న ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే కూడా దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఇచ్చినటువంటి డేటా. ఇక ఒకసారి ఎన్ కన్వెన్షన్ ఆవిర్భావం వెనుకున్నటువంటి స్టోరీని కూడా ఇందులో పొందుపరిచారు. ఇందులో ఎవరెవరు ఉన్నారు. N3 ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది ఫౌండర్ పార్ట్నర్స్. ఇందులో నాగార్జున అక్కినేని అండ్ నల్ల ప్రీతం రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఇందులో పార్ట్నర్స్గా ఉన్నటువంటిది. వీళ్ళు గ్రేట్ విజనరీస్ ఆఫ్ అవర్ టైమ్ అని చెప్పని క్లెయిమ్ చేసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ ఈజ్ మేనేజ్డ్ బై N3 ఎంటర్ప్రైజెస్ అండ్ జాయింట్లీ ఓన్డ్ బై యాక్టర్ ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని అండ్ నల్లా ప్రీతం రెడ్డి. సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్, డేటా అంతా కూడా ఇందులో నల్లా ప్రీతం రెడ్డి ఎవరు, అలానే నాగార్జున అక్కినేని ఎవరు అనే డేటా కూడా ఇందులో పొందుపరిచారు. సో ఇది దీనికి సంబంధించిన డేటా అయితే. ఇక ఒకసారి మనం గ్యాలరీ చూద్దాం. గ్యాలరీలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి హాలు ఏ విధంగా డిజైన్ చేశారు, ఏ విధంగా ఉంది, అందులో ఉన్నటువంటి అట్రాక్షన్స్ ఏంటి, అవన్నీ కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది మెయిన్ హాల్కి సంబంధించినటువంటి అవుట్ సైడ్ ప్రొఫైల్ ఫోటో అన్నమాట ఇది. దీనిలో కొన్ని విజువల్స్ కూడా నిర్వాహకులు పెట్టారు. ఆ విజువల్స్ చూస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అనేక కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇక్కడ అనేక షోస్ కండక్ట్ చేసినాయి. రోజుకి మినిమం 5 లక్షల రూపాయల నుంచి, అంటే చిన్న హాల్ తీసుకునేటువంటి పక్షంలో ఇక్కడ ఉండేటువంటి
రెంట్ స్కేలు 5 లక్షల రూపాయలు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం 5 లక్షల రూపాయలు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెస్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, ఇతర ఎమ్యూనిటీస్, ఇతర సౌకర్యాలు కానీ, ఇతర వసతులు కానీ కల్పించే దాన్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఒక నార్మల్ ఈవెంట్ నిర్వహించాలంటే ఒక 500 మందితో నిర్వహించేటువంటి ఈవెంట్కి కనీసం 15-25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందనేది ఒక అంచనా. ఇందులో ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట. సో ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. హాల్స్ అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఈ హాల్స్కి మేజర్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు కూడా ఒక పెద్ద గ్యాదరింగ్ లాగా నిర్వహించేందుకు, ఎందుకంటే 3000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఈవెంట్లు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి వాటికి అన్నిటికీ కూడా వీటిని నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వర్షన్లో రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా వీటన్నిటిని ప్రమోట్ చేయడం ద్వారా పార్టీ స్పేసెస్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. సో లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే అంటే ఒక నెలలో యావరేజ్గా 10-15 ఈవెంట్లు ఇక్కడ జరుగుతున్నాయి అనేది ఒక సమాచారం. సో ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే వచ్చేటువంటి వాళ్ళ స్టేటస్ని బట్టి, వాళ్ళ అభిరుచులను బట్టి భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు, డెకరేషన్స్, అలానే డైనింగ్ స్పేసెస్, రిసెప్షన్ ఏరియాస్, ప్రతిదీ కూడా అభిరుచికి తగ్గట్టుగా సినిమా సెట్టింగ్ తరహాలో ఈవెంట్కి సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేది ప్రత్యేకత. వచ్చేటువంటి ఆహుతులు ఎవరైతే ఉంటారో, ఇన్వైటీస్ అందరూ కూడా వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్ అంతా కూడా కొంత ఇరుకు రహదారిలో ఉంచి ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలం ఇది. కాబట్టి ఈ స్థాయి ఈవెంట్ల నిర్వహణకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు, ఆర్ట్ డిజైన్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎన్ కన్వెన్షన్లో ఉన్నారనేది ఆ సంస్థ చేస్తున్నటువంటి క్లెయిమ్. మొత్తం ఈవెంట్లకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ ఇప్పుడు మనం చూసాం. ఇది మొత్తం ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది, గ్రౌండ్ జీరోకి వచ్చేసింది. సో ఎన్ కన్వెన్షన్ నిర్వహించేటువంటి వేడుకలు కానీ, సంబరాలు కానీ, పార్టీలకు సంబంధించినటువంటి దృశ్యాలన్నింటినీ సోషల్ మీడియాలో అప్డేట్ చేసింది. వాటిని చూస్తే అక్కడ ఏ స్థాయి ఈవెంట్స్ జరిగినాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో క్రీమీ లేయర్ బెస్ట్ పీపుల్ అనుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఒక చాయిస్గా తీసుకున్నారు. ఆ క్రమంలోనే చాలా ఈవెంట్స్ ఇక్కడ జరిగినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఏ ఈవెంట్ చూసినా కానీ దేనికైతే ఒక ప్రత్యేకతగా నిలిచినటువంటి ఈవెంట్స్ ఇక్కడ జరిగినాయి. పెళ్ళిళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున అలాంటి ఆర్గనైజ్ చేసినటువంటిది. అదే ఇప్పుడు యావరేజ్గా ఒక 25 లక్షల రూపాయలు ఒక ఈవెంట్కి కౌంట్ చేసినా కానీ, నెలకు ఒక 10 ఈవెంట్లు జరిగినా కానీ ఈజీగా కోట్ల రూపాయల బిజినెస్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరానికి. సో ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఇన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసినటువంటి సంస్థ అక్రమంగా ఇన్నేళ్ల పాటు ప్రభుత్వ ఆస్తిని అనుభవించినందుకు ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ నిర్వాహకుల నుంచి ఈ ధనాన్ని రికవరీ చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్లో జరిగినటువంటి ఈవెంట్స్ హంగామా, హడావిడి చూస్తే అది ఏ స్థాయి వేడుకలకి వేదిక అయిందో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. యావరేజ్గా 3,000 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు గత 10-12 ఏళ్లలో ఎన్ కన్వెన్షన్లో బిజినెస్ జరిగినట్టుగా కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే ఎన్ కన్వెన్షన్ ఇప్పటివరకు ఆర్జించినటువంటి ఆదాయంలో దాని ఖర్చులకు పోయినప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి ఉపయోగించాలి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్ కన్వెన్షన్లో ఉన్నటువంటి డీవియేషన్స్ ఏంటి, ఒకసారి శాటిలైట్ చిత్రాలు ఏం చెప్తున్నాయో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా ఈ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా నేలమట్టం చేసింది. ఇప్పుడు అది వినియోగం లేదు, పర్మనెంట్లీ క్లోజ్డ్ అని ఆల్రెడీ ఆన్లైన్ దీనిలో కూడా అప్డేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది శాటిలైట్ చిత్రం. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో ఎన్ కన్వెన్షన్ని కూల్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ మనం చూస్తున్న ఈ రేఖా చిత్రంలో రెడ్ లైన్ వేసినటువంటి మొత్తం కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్, చెరువుకి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్గా దీన్ని మనం చూస్తాం. ఈ రెడ్ లైన్ వచ్చినటువంటి ప్రదేశం అంతా కూడా ఆక్రమణకి గురైనటువంటి ఈ గ్రీన్ ప్లేస్ మొత్తం ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి 10 ఎకరాల స్థలం అయితే, ఇందులో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వచ్చేటువంటి రెడ్ లైన్ అంతా కూడా 1.08 ఏకర్స్, అది కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ పరిధిలోకి వస్తున్నటువంటిది అనేది చెప్తున్నటువంటి మాట, అధికారులు చెప్పిన మాట, శాటిలైట్ చిత్రాలు ప్రూవ్ చేసినటువంటి అంశం ఇది. తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకునే
అధికారుల చేత సర్వే చేయించినప్పుడు ఈ రెడ్ బౌండరీని మనం చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ ఉన్నటువంటి 10 ఎకరాల స్థలం ఇది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ డైమండ్ హాలు, మెయిన్ హాలు, ఎనెక్స్ హాలు, ఒక బనియాన్ వెన్యూ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్కి సంబంధించినటువంటి ఓపెన్ ఎయిర్ వెన్యూకి సంబంధించినటువంటి కొంత భాగం మినహా మిగతా అంతా కూడా చెరువు బఫర్ జోన్లోకి అలానే ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వచ్చింది. సో ఎన్ కన్వెన్షన్ నిర్మించినటువంటి మొత్తం 10 ఎకరాల స్థలంలో చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి మార్కింగ్ని మనం ఇక్కడ చూస్తున్నాం. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చేసినటువంటి సర్వేల సందర్భంలో ఈ డేటా అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ చుట్టూ కనిపిస్తున్నటువంటి ఈ మార్క్ అంతా కూడా ఇది ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి పూర్తి నిర్మాణం. ఇది అంటే 10 ఎకరాల స్థలం ఏదైతే నోటిఫై చేశారో ఈ 10 ఎకరాల స్థలం ఇది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రదేశం పైన ఎక్కడా అబ్జెక్షన్ లేదు. అంటే ఇందులో 6.5 ఎకరాల పైన ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇక్కడ నుంచి వస్తుంది ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్గా చెప్తున్నటువంటి ఈ ప్రదేశంలో బఫర్ జోన్లో నిర్మించినటువంటి నిర్మాణం పైనే మొత్తం 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిపైన ఇప్పుడు వివాదం రాజుకుంది. ఈ 4 హాల్స్ చెప్పినవన్నీ కూడా ఈ పరిధిలోనే నిర్మాణం జరిగింది. అందుకే వాటిని కూల్చడం వలన ఎన్ కన్వెన్షన్కి కేవలం పార్కింగ్ స్పేస్, బయట బ్యూటిఫికేషన్ కోసం ఉపయోగించినటువంటి ప్రదేశాలు మినహా మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ జీరోకి ఎన్ కన్వెన్షన్ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇది పర్మనెంట్లీ క్లోజ్డ్ అనేటువంటి మాటను కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్కి సంబంధించి మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇది అక్కినేని నాగార్జున కొత్తగా తీసుకున్నటువంటి స్థలమా లేదంటే గతంలోనే ఉన్నటువంటి ప్రదేశమా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ గతంలోనే అక్కినేని నాగేశ్వరరావు హయాంలోనే ఈ ప్రదేశంలో ఒక వ్యవసాయ క్షేత్రం ఉండేదని సమాచారం. ఒక చిన్న షెడ్ వేయడం ద్వారా ఇక్కడ కూరగాయ పంటలు పండించినట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రైతులు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ నీటి వనరు పక్కనే ఉండడం, దానికి అందుబాటులో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా సాగుబడిలోకి తెచ్చుకుని ఉపయోగించినటువంటిది కొన్ని దశాబ్దాల క్రితం ఉంది. అయితే అక్కినేని నాగార్జున ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఆయన 15 ఏళ్ల క్రితం దీనికి అంకురార్పణ చేశారు. 2012, 2013లోనే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ అనేటువంటి ఒక వ్యవస్థని అంటే ఒక కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయాలి, ఒక ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దీనిపైన రకరకాల అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా ఇవేమీ పట్టించుకోకుండా తనకున్నటువంటి శక్తియుక్తులను ఉపయోగించడం అనేది ఎక్కువగా, ఎందుకంటే ఈ ఫిర్యాదుదారులు చెప్పినటువంటి వాటిలో చేస్తున్నటువంటి వాదన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఆయన నిబంధనలను అతిక్రమించి ఈ నిర్మాణాన్ని చేపట్టారన్నది శాటిలైట్ సర్వేలో కూడా ఇది ధృవీకరణ చెందినటువంటి అంశం. కాబట్టి హైడ్రా చాలా సులువుగా ముందుకు అడుగు వేసింది, కూలగొట్టాలనేటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓవరాల్గా అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ వనరులు అంటే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఈ కొలాప్స్ అనేటువంటి ప్రక్రియ వలన, కూలగొట్టడం అనేటువంటి ప్రక్రియ వలన పూర్తిగా నష్టపోయినట్టుగానే చూడాల్సిన పరిస్థితి. ఇక వివాదాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కోర్టు దీన్ని ఏ విధంగా కంక్లూడ్ చేస్తుంది? గతంలో ఈ అంశం పైన అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో భూముల్ని ఆక్రమించి ఈ అక్రమ నిర్మాణాన్ని చేశారు అనే ఆరోపణలపైన కోర్టులు అక్రమాలు జరిగాయా లేదా అనే అంశాన్ని తేల్చాలంటూ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన సందర్భంలో అధికారులు ఇచ్చిన నివేదికల ప్రకారం చూస్తే కనుక ఆక్రమణ నిజమేననేటువంటి వాదన చాలా బలంగా ఉంది. దానికి తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు రెండో దశలో న్యాయ పోరాటానికి వెళ్ళినటువంటి అక్కినేని నాగార్జునకి ఇతర ఎన్జిఓలు చేస్తున్నటువంటి వాదన ప్రకారం గత 10-12 ఏళ్లుగా దీని నుంచి సేకరించినటువంటి ఆదాయంలో కొంత మొత్తాన్ని వసూలు, కనీసం అక్కడ ఉన్నటువంటి చెరువు అభివృద్ధి కోసమైనా కానీ అక్కడి నుంచి ఆయన పైన పెనాల్టీలు వేయడం ద్వారా, ఎందుకంటే మరొకరు ఇటువంటి అక్రమాలకు తెగబడకుండా చట్టంలో ఉన్నటువంటి ప్రక్రియని ఉపయోగించుకొని డిలే చేయడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనకి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందనేటువంటి వాదనని ఎన్జిఓలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. సో న్యాయ ప్రక్రియలో ఇది ఏ దిశగా మరలుతుంది? అక్కినేని నాగార్జునకి ఉపశమనం లభిస్తుందా? హైడ్రా చేసినటువంటి వాదనకి అనుకూలంగా తీర్పు వస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తం మీద ఒక సిటీలో ఒక భారీ కన్వెన్షన్ సెంటర్గా, అలానే హై క్లాస్ కార్పొరేట్ లైఫ్ స్టైల్ కానీ కార్పొరేట్ ప్రొఫైల్ ఫ్యామిలీస్కి కానీ ఉపయోగపడేటువంటి వేడుకల వేదికగా ఉన్న ఎన్ కన్వెన్షన్ అయితే ఇక పర్మనెంట్లీ క్లోజ్డ్ అనేటువంటి సంకేతం ఆన్లైన్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టులు ఇవ్వబోయేటువంటి జడ్జిమెంటు భవిష్యత్తులో
ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉంది. అలానే మిగిలిన ప్రైవేటు స్థలంలో అక్కినేని నాగార్జున ఎలాంటి యాక్టివిటీని చేపట్టబోతారనేటువంటి చర్చ కూడా ఆసక్తికరంగా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.